వారిని హెచ్చరించిన సీఎం పదవులు పొందినవాడు ప్రత్యేకం కాదనే స్పృహతో పనిచేయాలని సూచన. ఇది చాలా తీవ్రమైందండి వాస్తవంగా. మొన్న కూడా మనం మాట్లాడాము. మొన్న నామినేటెడ్ పోస్టులు ఆ రోజు మనం ఎక్కువ మిత్రపక్షాల కోణంలో మాట్లాడాము. కానీ తెలుగుదేశంలో నిజానికి చాలా దుమారం, చాలా అసంతృప్తి జ్వాలలు చాలా వచ్చాయి. ఎంత అంటే నాకు తెలిసిన మిత్రుడైతే ఛానల్లో కూర్చొని వైసీపీ నుంచి వస్తే పదవులు ఇస్తారు, మేము ఏ పాపం చేశాము, మేము చంద్రబాబు గారికి లోకేష్కి ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తారు, అంత ఇదైపోయిందా మా పరిస్థితి. అవును, మొన్న పెద్ద ఇష్యూ అయింది అని ఆయన బహిరంగంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకొక ఆయనతో కూడా నేను మాట్లాడానని కూడా ఆయన చెప్తున్నాడు. ఇంకొక ఆయనేమో నేను మీకు చాలాసార్లు చెప్పాను, మేము మెట్లెక్కలేకపోతున్నాము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. అక్కడ అధికారులు వీళ్ళందరూ, నేను చెప్పిన మిత్రుడైతే ఒక అధికారి పేరు కూడా తీసి ఆయన ఎవరు అసలు, ఆయన వాటీసీ అని. అంటే తెలుగుదేశంలో తీవ్ర అసంతృప్తి అయితే రగులుకుంది దీనివల్ల. తప్పకుండా తమ పేరు ఉంటుంది మొదటి జాబితాలో, ఫస్ట్ బాబు గారి ఫస్ట్ నన్నే చూసిన వాళ్ళు అందరూ అలాగే అనుకుంటారు. కుదరదు కానీ ఏ పార్టీలో. కానీ ఒక లెక్క అయితే ఎక్కడో తప్పింది. ఈ లెక్క తప్పి అసంతృప్తి పురివిప్పింది. సో దాంతో చంద్రబాబు కూడా దీన్ని అదుపులో పెట్టకపోతే కుదరదు అంటే ఇంకోటి అంటున్నారు వాళ్ళు, మాకు పదవి ఇవ్వకపోతే అసలు పదవులు ప్రకటిస్తున్నామని కానీ, ఫలానా కారణం వల్ల మీకు ఇవ్వలేకపోతున్నామని కానీ, మూడో జాబితా అసలు మాతో మాట మాత్రం చెప్పకుండా మేము మీడియా గురించి తెలుసుకొని మాకు రాలేదని బాధపడేది మేమేమో గొంతుచించుకొని ఇక్కడ ఇంత వీరోచితంగా వీరసేవుల్లాగా చేయడం ఏంటి, మాకు ఏం తెలియకుండా మా అధికార ప్రతినిధులు ఎందుకు, అధికార ప్రతినిధులకే చెప్పాలి. కాబట్టి అధికార ప్రతినిధులకే చెప్పట్లేదు, చాలా ఆగ్రహంగా ఉంది. సో దాంతో ఇది మనకైతే 99 ప్రేక్షకులకు ఇది వీక్షకులకు పాత వార్త. నేను 2 నెలల నుంచి కొన్ని స్పష్టమైన మనుషులు కూడా తెలుసు నాకు, ఆ మనుషులు ఎవరు చెప్పింది ఏంటి, ఆ భాష కూడా అంత గుర్తుంది సార్. కాబట్టి ఒక ఆయన మటుకు కొంచెం సర్దుకొని నన్ను తర్వాత అయినా చూస్తారని చంద్రబాబు నాయుడు కూడా ఆ పేరు చెప్పాడు. కాబట్టి ఆయనకి ఏమిస్తారో తెలీదు. సరే ఏంటి, అచ్చెన్నాయుడిపై విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. దేహం పెరిగినట్టుగా మెదడు పెరగలేదని విజయసాయి